నెల్లూరు జిల్లాలో రాజ్ న్యూస్ కథనానికి స్పందించారు అధికారులు. అవును, కొద్ది రోజుల ముందు మాంసం దుకాణాలపై నెల్లూరులో నీసు దుకాణాలు శుభ్రం లేని మాంసాన్ని తినేదెట్లా అంటూ రాజ్ న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ చేపల మార్కెట్ మాంసం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మార్కెట్లలో అవసరమైన మేరకు విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. వ్యాపారస్తులకు, వినియోగదారులకు సౌలభ్యం కల్పించాలని సూచించారు. నాణ్యత లేని మాంసం, చేపల విక్రయాలు చేయొద్దని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో రాజ్ న్యూస్ కథనానికి స్పందించారు అధికారులు. అవును, కొద్ది రోజుల ముందు మాంసం దుకాణాలపై నెల్లూరులో నీసు దుకాణాలు శుభ్రం లేని మాంసాన్ని తినేదెట్లా అంటూ రాజ్ న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ చేపల మార్కెట్ మాంసం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మార్కెట్లలో అవసరమైన మేరకు విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. వ్యాపారస్తులకు, వినియోగదారులకు సౌలభ్యం కల్పించాలని సూచించారు. నాణ్యత లేని మాంసం, చేపల విక్రయాలు చేయొద్దని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.